హలో! హలో! నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరండి? కండవల్లి యోబు గారండి? అవునండి. సార్ మాది తాడేపల్లి ఆ! అండి. సార్ మీ నంబర్ ఒకళ్ళు ఇచ్చారండి. దేవుని వాక్యం చెప్తారట కదా మీరు? అవును సార్. చెప్పండి సార్. అంటే నాకు చాలా కష్టాలున్నాయి సార్. ఇవన్నీ కూడా ఎలా పోవాలి? ఏంటో అసలు జీవితం అంతా ఒక చీకటిలో ప్రయాణం చేస్తున్నట్టు ఉంది. దీనికేమన్నా హ్మ్. మీరు అంటే చాలా పాపాలు చేశారండి. పాపాలు చేయటం అంటే ఒక మర్డరు, ఒక రేప్ అయితే చేసున్నానండి. దానికి శిక్ష కూడా అనుభవించాను. ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నా. బెయిల్ మీద బయటకొచ్చానండి. హ్మ్. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేయాలి నేను నా పాపాలన్నీ ఇట్లా అని ఒక అతను మీ నంబర్ ఇచ్చాడండి. మీరేమన్నా సలహా చెప్పగలరా? ఏమన్నా చేయగలరా అని కాల్ చేశాను. సార్ ఫోన్‌లో కాకుండా పర్సనల్‌గా మాట్లాడతాను సార్. ఏంటండి? అవకాశం ఉంటే. ఫోన్‌లో కాకుండా పర్సనల్‌గా అయితే వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటదండి. ఆహా! అయితే మిమ్మల్ని కలుస్తానండి అట్లయితే. తమరు అంటే ఎక్కడుంటారు మీరు సార్? నేను ప్రస్తుతానికి హైదరాబాద్‌లో జాబ్ కోసం వచ్చానండి. ట్రయల్స్ కోసం. ఆహా! అంటే ఏదైనా మనకి సార్ నంబర్ ఆఫీస్ బాయ్ అదే జాబ్స్ సార్. ఉన్నాయి. నంబర్ ఎవరు ఇచ్చారు సార్? నంబరా అండి? వాట్సాప్ గ్రూపుల్లో ఇది నేను క్రిస్టియన్ గ్రూపుల్లో ఉన్నాను సార్. ఆల్ ఇండియా క్రిస్టియన్ గ్రూప్ అని ఒకటుంది. అవును సార్. అంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ దాంట్లో చెప్పాను. ఆహా! అంటే మీరు దేవుడిని విశ్వసిస్తే మీ కష్టాలు తొలగుతాయని చెప్పారు. అది మీ నంబర్ కూడా ఇచ్చారు. ఎవరో తాడేపల్లిలో ఏదో చెప్పాడు. అంత కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. తాడిపత్రి అండి. హ్మ్. అలా మీరు ఏమన్నా అవకాశం ఉంటే చెప్తే చెప్పండి. లేకపోతే ఎప్పుడైనా నేను తాడేపల్లి వచ్చినప్పుడు నేను కలుస్తానండి. ఓకే సార్. ఇది తెచ్చినప్పుడు కలవండి సార్. ప్రత్యేకంగా మాట్లాడదాం సార్. సార్ తప్పకుండా. కొంచెం ఫోన్‌లో అంటే కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది సార్. తమరు పాస్టర్ అయ్యా? అవును సార్. హుహు. అంటే తమరు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? నేను హైదరాబాద్ అని చెప్పాను. ఆఫీస్ బాయ్ జాబ్‌తో వెతకడానికి వచ్చాను సార్. ఇక్కడ ఆఫీస్ బాయ్ జాబ్‌లు ఉన్నాయని చెప్పారు మనకు తెలిసిన వాళ్ళు. అయ్యా! దానికోసమని వచ్చాను. జాబ్ ఏమైనా దొరుకుతుందా ఏంటి? అంటే రూమ్ ఇచ్చి 10,000 ఇస్తా అన్నారు. అంటే మన మీద హుహు. కేసులున్నాయి గదయ్యా! అందుకని జెప్పి వేరే జాబ్ మనకు ఆ ఊర్లో ఉన్నామనుకోండి కేసులుంటే ఎవరు జాబ్‌లు ఇవ్వరు. అవును సార్. ఇక మనం తమరి ఆ! పేరేంటి సార్? నా పేరు రాజు అండి. రాజు అండి. ఇట్లా మనకు కేసులున్నాయని జెప్పి చాలా ఊర్లో ట్రై జేశాను. మెడికల్ షాప్‌లో బాయ్‌గా చేరదామని, పెట్రోల్ బంక్‌లో బాయ్‌గా చేరదామని ఎవ్వరు ఇవ్వలేదండి. అందుకని ఇంక హైదరాబాద్ బతుకు తెరువు కోసం వచ్చాను. 30 హుహు. సంవత్సరాలండి. ఇంకా పెళ్లి గాలేదు. ఇంక చేసుకునే ఉద్దేశం కూడా లేదులెండి. జీవితం అంతా సగం నాశనం అయిపోయింది. ఇంకేముందండి? అయ్యయ్యో! ఆ! చేయటానికి ఏముంది సార్? నా పరిస్థితి ఆ! తలుచుకుంటే నాలాంటి దురదృష్టవంతుడు భూమి మీద ఎవరూ లేడు అనే ఒక మనోవేదనలో ఉన్నాను సార్. అసలు ఎందుకు ఈ జీవితం చనిపోవాలి అని కొన్ని కొన్ని సందర్భాల్లో గూడా మనోవేదన పడ్డా. ధైర్యం సరిపోలేదండి. ఆ! ఆ! నాకు ధైర్యం చనిపోవటం అంటే మామూలు విషయం గాదు గదండీ! ఎంతో ధైర్యం అవునండి. ఉండాలి దానికి. అవునండి. అవునండి. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాను సార్. ఏదైనా ఓదార్పు గాని ఇట్లా ఏదైనా జరుగుతుందా? ఏదైనా ఎదురు చూస్తున్నానండి అట్లాంటి వాటి కోసం. చనిపోవటం మంచిది కాదు సార్. అదే రకంగా జీవితాన్ని హ్మ్. దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేస్తే దేవుడే విడిపిస్తాడు సార్. దేవుడు నాకేం హెల్ప్ చేయలేదు సార్. పూజలు చేశాను, కొబ్బరికాయలు కొట్టాను, దేవుళ్ళ చుట్టూ తిరిగాను. తప్పు హ్మ్. చేశాను కానీ నాకు దానికి తప్పు చేసినా సరే దానికి శిక్ష అయితే అనుభవించాను. నా జీవితం రోజు రోజుకి ఇప్పుడు మనం కిందకి జారిపోతుంటాం చూడండి. నూనెలో అవునండి. ఏదైనా కాలేసినప్పుడు కిందకెళ్ళిపోతూ ఉంటాం. పైకి రామింకా. హ్మ్. ఒక స్తంభానికి గనుక నూనె రాసి పైకెళ్ళరా అంటే మనం వెళ్ళగలమా అండి? జారిపోతాం కదండీ! నా పరిస్థితి అదే. అలా అసలు నిరాశలో ఉన్నాను. నన్ను హ్మ్. బతికించేవాడు ఎవరున్నాడు ఈ భూమి మీద అని చెప్పి నాకు ఒక్కోసారి విరక్తొస్తుందండి. ఏదో బస్సో, రైలో కింద పడి చనిపోదాం అనిపిస్తుంది. వద్దండి. అలాంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే జీవితం విలువైంది. హ్మ్. ఈ భూమి మీద చాలా విలువైనటువంటి అవకాశం ఒకే ఒక్క ఛాయిస్ అండి. మళ్ళీ పునర్జన్మ అంటూ లేదు కదండీ! హ్మ్. ఏదో ప్రభువులో మీరు అదే సమాధానంగా సార్. ఉంటే చాలా మంచిదండి. హ్మ్. అదే ప్రభు చిత్తమైతే మరొకసారి అంటే కలిసినప్పుడు నేను ప్రత్యేకంగా పూజలు మాట్లాడదాం సార్. చాలా చేశాను సార్. కొన్ని అంటే లక్షలే కట్టాలి స్తోమత లేదు.
1000, 2000 ఇచ్చి చేయి పూజలు చేసుకొని గుళ్ళ చుట్టూ తిరిగానండి. ఆ! నా జీవితం అవునండి. ఎందుకో అండి మరి నా ఒక్కడికే ఇలా అందరూ హ్యాపీగా ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకొని. అందరూ సార్ హ్యాపీగా ఎలాగ వాట్సాప్ నెంబరు ఎలా ఎలా సేవ్ చేసుకున్నారు సార్ తమరు? మీ వాట్సాప్ నంబర్ ఏం కాదండి ఇది. హుహుహు. ఇది మీది వాట్సాప్ కాదు కదా! మామూలు కాలే నేను చేసింది వాట్సాప్ ఇది కాల్ మామూలు కాదు. కాలేనండి. మామూలు కాలేనే సార్. దానికోసం ఆహా! కాదు. వాట్సాప్‌లో ఎలా సేవ్ చేసుకున్నారు సార్ అంటున్నాను నెంబర్? వాట్సాప్‌లో సేవ్ చేసుకోలేదండి. ఫస్ట్ నంబర్ ఇవ్వగానే మీకే కాల్ చేశా. అసలు వాళ్ళు నన్ను ఆహా! ఆట పట్టించడానికి చెప్తున్నారా? అసలు మీరు దైవజనులా కాదా? లేకపోతే ఇంకెవరైనా పూజారా మీరు? లేదండి. హ్మ్. నేను పాస్టర్‌నేనే సార్. అంటే పాస్టర్ ప్రార్థన చేస్తారు. మీకేమన్నా కొంచెం ఉపశమనం ఉంటుందని చెప్పారు. సరే. అవును సార్. చేస్తారండి. తప్పక చేయటానికే ఉన్నాను సార్. ఆ! ఆ! అంటే ఇప్పుడు వీటికి నా జీవితానికి ఏమన్నా యంత్రాలుగానే ఏమన్నా కడతారా సార్ మీరు? యంత్రాలు కట్టించుకుంటే మనకేమైనా అటువంటివి ఏమి ఉండవండి. ప్రభు ద్వారానే పరిష్కారం ఆ! తప్ప అటువంటివి ఏమి యంత్రాలు కట్టించుకుంటే దోషాలు పోతాయని చెప్పారు. 2, 3 అటువంటివి ఏమి ఉండవండి. దర్గాకెళ్ళి అయి 2 తాయెత్తులు కట్టించుకున్నానండి. ఆ! మా ఊర్లో దర్గా ఉంటే తాయెత్తులు కట్టించుకున్నాను. ఏం ప్రయోజనం లేదు సార్. రోజు నా జీవితం ఉదయం ఎలా ప్రారంభమైందో రాత్రి పడుకునేటప్పుడు అలానే ఉంది నా జీవితం. హ్మ్. దీనికి ఏం సార్ పరిష్కారం ఏమైనా ఉందా? అసలు మన జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? మీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారండి హైదరాబాద్‌లో జాబ్ ఇప్పించడానికి ఏదైనా? నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. అంతా బీద విశ్వాసులండి. బీద సంఘం మాది. హుహు. అంతా టాప్ ఎండ్‌లో లేము సార్. ప్రభు కోసం ఏదైనా ప్రభు దగ్గర కూర్చొని అడిగేది. హ్మ్. దేవుని చిత్తం కోసం కనిపెట్టేది. దేవుడు మనకి మంచి చేస్తాడండి నిజంగా. చేస్తాడండి తప్పక. మరి నేను పూజలు చేశాను. చాలా కొబ్బరికాయలు కొట్టాను. నాకేం జరగలేదు కదా సార్. ఇప్పుడు ఈ దేవుడు అంటే చేయంది ఆ దేవుడు ఏం చేస్తాడండి? అది మీరు పూర్తిగా అలాగా ఫోన్‌లో అంటే కుదరదులే సార్. మీరు ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు హ్మ్. పర్సనల్‌గా మాట్లాడతాను. హుహు. తప్పకుండా అవును. అంటే నాకేమైనా ప్రయోజనం ఉంది అంటే కలుస్తానండి. ఆ! ఇప్పుడు గుళ్ళ చుట్టూ ప్రయోజనం తిరిగినట్టు, ఆ పూజారుల చుట్టూ, అయ్యగార్ల చుట్టూ తిరిగినట్టు మీ చుట్టూ తిరిగితే నా టైం వేస్ట్ కదా అయ్యగారు. అది మీరు ఆలోచించండి ఒకసారి. నేను చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉందా లేదా అనేది. ఓకే ఇప్పుడు సార్. ఛార్జీలు తప్పక. పెట్టుకొని మీ అలాగే. దగ్గరికి రావాలి. ఆటో పెట్టుకొని రావాలి. దానికో 200, 300 ఖర్చయితుంది. నా పరిస్థితి అంతంత మాత్రమే. మీ దగ్గరికి 100% సొల్యూషన్ దొరుకుతుందంటే వస్తానండి. తప్పగా అట్లా. రండి సార్. ఇటువంటి ఖాళీ చూసుకొని మాట్లాడదాం. తప్పేముంది. హ్మ్. అయ్యా హ్మ్. హ్మ్. మీరు చాలా రండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే మాట్లాడదాం సార్ తప్పక. పర్సనల్‌గా తప్ మాట్లాడదాం. ఎందుకంటే ఫోన్‌లో హ్మ్. ఎంతకంతకే కదండీ! అంత సావదాయకంగా ఉండదు. హుహు. ఇలా అవునయ్య. అవును. ప్రత్యేకంగా ఉంటేనే మీరు చెప్పింది ఎక్కడికొకళ్ళు కూడా వాస్తవేనయ్యా. ఫోన్‌లో ఉన్నకంటే ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటేనే మనకి బాగుంటుంది సార్. సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీరు చెప్పింది వాస్తవేనయ్యా. ఇప్పుడు తప్పేం లేదు మీ దాంట్లో. మాటలు, నా మాటలు కొంచెం హ్మ్. ఎదురు బెదురు ఉంటేనే కొంచెం బాగుంటది సార్. అవునయ్యా. తమరు చెప్పింది అందుకోసం. వాస్తవమే గానీ, నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అందుకని. తమరిప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారండి? అవునయ్యా. ఇప్పుడే ఇంటర్వ్యూకెళ్ళొచ్చాను. ఆఫీస్ బాయ్‌గా 10,000 ఇస్తా ఆ! అన్నారు. 10,000 ఆహా! ఇచ్చి టీ, కాఫీలు ఇవ్వటం. మనం చేసే డ్యూటీ ఏం లేదయ్యా. టీ, కాఫీలు, టిఫిన్‌లు తేవటం, జిరాక్సులు తీయించుకోవటం, బ్యాంక్‌కెళ్ళి అకౌంట్‌లో డబ్బులేయటం. ఇదేనయ్యా డ్యూటీ. అవునండి. అయ్యా! 10,000 ఏం సరిపోతాయి హైదరాబాద్ సిటీలో. చాలా ఇబ్బంది పడతారు పాపం. చాలా బాధల్లో ఉన్నాను అయ్యగారు నాకు. ఇప్పుడు తాడేపల్లి కూడా ఇక్కడ ఇక్కడండి కత్తాడపల్లి అండి. నాది తాడేపల్లి అయ్యా. తాడేపల్లి. మీదండి? అది విజయవాడ దగ్గర తాడేపల్లి అండి. అవునండి. విజయవాడ దగ్గర తాడేపల్లి. అదే. ఇప్పుడు మీదండి? ఫోన్‌లో చూసారా సార్? అంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ అని ఒక గ్రూప్ ఉందండి. అవునండి. నేను ఆ గ్రూప్‌లో ఉన్నాను. ముస్లిమ్స్ ఇది గ్రూప్‌లో ఉంది. ఆల్ ఇండియా ముస్లిమ్స్ గ్రూప్‌లో ఉన్నా. హిందూ గ్రూప్‌లో ఆహా! అన్నిట్లో ఉన్నాను. నా బాధలందరికి కూడా చెప్పుకుంటున్నా. అయ్యా నా అలాగండి. అయ్యా! చాలా సమస్యలు అన్ని గ్రూపుల్లో నా గురించి చెప్పుకుంటా ఉన్నా. వాళ్ళు అదేనయ్యా. నంబర్లు ఇస్తున్నారయ్యా. మీ నంబర్ ఇదేనండి? నా నంబర్ ఇదేనయ్యా. నా పేరు రాజు అని వస్తది చూడండయ్యా. అయ్యా! తప్పక నేను హ్మ్. చేస్తాను సార్ మీకు. హ్మ్. హ్మ్. చేస్తాను. మీరు సమయం ఉంటే పర్సనల్‌గా కలిసి మాట్లాడదాం అండి. తప్పకుండా అయ్యా. తప్పకుండా. నా మీరు గురించి ఏమన్నా తొందరపడి దేవుడికి ప్రార్థన చేయండయ్యా. ప్రార్థన చేస్తే నా కష్టాలు ఏమన్నా గట్టెక్కుతాయ్యా. అట్లా. హ్మ్. సరే హ్మ్. చేద్దామండి తప్పక. సరే. అయ్యా! కలవమంటే చాలా కలుస్తానయ్యా. ఏదైనా చాలా సొల్యూషన్ మీరు వందనాలు. చూపిస్తారంటే నేను చెప్తాను సార్. తప్పక హ్మ్. తప్పక చెప్తాను సార్.
సరే అయ్యగారు, ఉంటాను అయ్యగారు మరి. వందనాలండి. చేయండి మంచిది. దండాలు అయ్యగారు, దండాలండి. వందనాలు. దండాలు.